నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లైంగికంగా పాల్పడుతున్న ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్పై కేసు నమోదైంది. ఇటు టాలీవుడ్లో అటు తమిళనాడు సినిమా పరిశ్రమలో కూడా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు లైంగిక దాడులపై కేసు నమోదు కావడం ఓ చర్చనీయాంశం దారితీసింది. ఎవరా వ్యక్తి అనుకుంటే ది మోస్ట్ అటు జనసేన పార్టీకి కూడా చాలా దగ్గరైన వ్యక్తి. ఆయన ఎవరో కాదు, జానీ మాస్టర్. గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం జానీ మాస్టర్ ఏ విధంగా అటు రాజకీయాల్లో ఇటు తన వృత్తిలో కూడా ఏ విధంగా దూసుకుపోతున్నారు. జనసేన పార్టీకి సంబంధించి తను ఒక సభ్యుడిగా కూడా ఉన్నాడు. సో మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు కూడా స్టేజ్ పైన తన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అలాంటి తరుణంలో నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో లైంగిక దాడులపై కేసు కూడా నమోదైంది. సో ఒకసారి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు. తెలుగు తమిళ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొద్ది కాలంగా తన మీద లైంగిక వేధింపులు పాల్పడుతున్నారని మరో మహిళా కొరియోగ్రాఫర్ 21 సంవత్సరాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది చూసారా, అంటే ఒక కొరియోగ్రాఫరు ఇంకో కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధిస్తున్నాడని కేసు పెట్టింది. అది మన సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అసలు చెప్పుకోవద్దు. సినిమా ఇండస్ట్రీలో ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేసేటప్పుడు మరియు నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగ్ నివాసం ఉన్నందున నార్సింగ్ పోలీసులు కేసు బదిలీ చేయగా అతనిపై ఐపీసీ సెక్షన్ 376 రేప్ సెక్షన్ 376 డైరెక్ట్ రేప్ కేసు పెట్టారు. నమ్మించి మోసం చేశాడు, రేప్ కేసు అని పెట్టారు ఒకటి. అండ్ క్రిమినల్ కేసు ఒకటి, క్రిమినల్ బెదిరింపులకు 506 పెట్టారు. ఈ రేప్ కేసు ఇక ముగిసినట్టే, జానీ మాస్టర్ కథ ముగిసినట్టే. మళ్ళా దీనిపైన మన పవన్ కళ్యాణ్ ఏం కూడా స్పందించడం చూడాలి. ఎందుకంటే మరి స్వచ్ఛందంగా గాయపరిచారని 323లో క్లాజ్ 2 మరియు ఎన్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ గతంలో సైతం నేర చరిత్ర కలిగి ఉందని 2015లో ఓ కాలేజ్లో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్కు 6 నెలల జైలు శిక్ష విధించింది. అయితే జానీ మాస్టర్ ఇటీవల రాజకీయాలు చేరి జనసేన తరపున ప్రచారం కూడా చేశారు. ఇది పరిస్థితి. మిస్టర్ జానీ మాస్టర్, ఇప్పటికైనా నీ బుద్ధి మారదు. నువ్వు వంకర బుద్ధి, అది ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి. ఆల్రెడీ నీ మేడ్చల్ కోర్టు కూడా నీ కోర్టు మొట్టికాయలు వేసింది, 6 నెలలు నిన్ను పంపించింది. ఇది ఒక జానీ మాస్టర్ కథనో ఇంకొక కథనో కాదు. జానీ మాస్టర్ పక్కన పెడితే ఈ సినిమా ఇండస్ట్రీలో జరిగేదంతా ఇదే. ఒక డైరెక్టర్ మరో డైరెక్టర్ పైన లైంగిక దాడులు, ఓ డైరెక్టర్ ఒక వచ్చి అప్కమింగ్ సైడ్ ఆర్టిస్టులు, ఇదే ఉంటుంది. అందుకనే మొన్న చాలా చర్చ కూడా జరిగింది. కేరళలో ఎట్లయితే కాస్టింగ్ కౌచ్ పై ఎట్లయితే వాళ్ళు ఒక ఏమంటారు ఒక కమిటీ వేశారో, కాస్టింగ్ కౌచ్ పై కేరళలో కమిటీ వేశారో, సేమ్ అదేవిధంగా టాలీవుడ్లో కూడా కమిటీ వేయాలి కాస్టింగ్ కౌచ్ పై అని కూడా చర్చలు బాగా జరుగుతున్నాయి. ఒకవేళ అట్లా జరిగితే మాత్రం కొంచెమైనా న్యాయం చేసిన వాళ్ళం అవుతామేమో. ఇటువంటి దుర్మార్గులు ఉన్నంతసేపు. వీడు దుర్మార్గుడు. వీడు ఆల్రెడీ ఒకసారి ఒక కాలేజ్లో 2015లో కేసు ఫైల్ అయింది కూడా. మళ్ళీ ఇప్పుడు ఒక మహిళని అత్యాచారం డైరెక్ట్ పోలీసులు కూడా చూడండి, ఐపీసీ 376 రేప్ కేసు. సో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి పోవాలా, శ్రీకృష్ణ జనస్థానం పోతేనే ఈయనకు సెట్ అవుతుంది. మళ్ళీ దీనిపైన పవన్ కళ్యాణ్ ఎట్లా స్పందిస్తారో కూడా, జనసేన నాయకులు అంతా అని మాట్లాడుకుంటారు. దీనిపైన జనసేన నాయకులు కూడా ఎట్లా స్పందిస్తారన్నది కూడా చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.